Hi viewers, welcome to Women's World. This is Janvi. ఇవాల్టి మన ఉమెన్స్ వరల్డ్ లో షాపింగ్ సెగ్మెంట్ లో ఉన్నామండి. ఈ రోజు నేను ద్వారకా ప్లస్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉన్నాను. దీని స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం చూసే ప్రతి వస్తువు ఇక్కడ కలంకారీ డిజైన్స్ అండి. మన కలంకారీ డిజైన్స్ అది కూడా హైదరాబాద్ లో దొరకడం అంటే చాలా కష్టం. అండ్ ఇది చాలా ఫేమస్ షాప్ అండి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, జ్యువెలరీ బాక్సెస్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, పౌచెస్ ఉన్నాయి, అండ్ ఆల్సో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అంటే మనకి ఇంట్లో మిర్రర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా, చాలా మందికి చాలా రకాల టేస్ట్ ఉంటాయి. సో మిర్రర్స్ లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి, వాల్ కి సంబంధించిన డిజైన్స్ ఉన్నాయి, చాలా లైటింగ్స్ కి సంబంధించి ఉన్నాయి, బోల్డ్ వస్తువులు ఉన్నాయండి. ఇవాళ మన షాపింగ్ సెగ్మెంట్ లో అన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నాకు మంచి హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది, బ్లాక్ కలర్ ది. ఇది కూడా కలంకారీ డిజైన్ ఏనండి. అండ్ ఆల్సో మనకి బ్యాక్ అంతా కంప్లీట్ బ్లాక్ ఇచ్చి అండ్ ఫ్రంట్ లో మనకి కలంకారీ డిజైన్, అంటే కలంకారీ డిజైన్స్ అంటేనే ఆబ్వియస్ ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. సో మంచి క్లాత్ మీద అండ్ ఆల్సో ఇది వాటర్ ప్రూఫ్ కూడా, అండ్ మంచి క్లాత్ మీద మంచి వర్క్ తోటి డిజైన్ చేస్తున్నారు. అండ్ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి అంటే పట్టుకోవడానికి కూడా మంచి వుడెన్ తోటి మంచి డిజైన్ చేశారు కదా. సో ఇది చాలా చూడటానికే కాదండి, అండ్ హ్యాండ్ అంటే జనరల్ గా మన ఫంక్షన్స్ కి వెళ్ళినా లేదంటే జనరల్ వేర్ అయినా సరే ఇలాంటి బ్యాగ్స్ అంటే కొంచెం నలుగులో ఒక స్పెషాలిటీ లుక్ కూడా ఉంటుంది. అండ్ లోపల కూడా చాలా మంచి ఫినిషింగ్ వర్క్ ఉందండి. అంటే మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు వస్తువు చాలా అన్ని చూసుకోవాలి కదండి జాగ్రత్తగా, అంటే లోపల ఎలా ఉంది బయట ఎలా ఉందో రకాలు చెక్ చేస్తాం కదా. సో లోపల కూడా చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారండి. అండ్ ఆల్సో మనకి కంఫర్ట్ అంటే ఒక 2-3 జిప్స్ కూడా ఇచ్చారు మనకి. సో అంటే ఒకే వస్తువు అన్ని ఒక దాంట్లో పెట్టేసుకోలేము కదా. సో సపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి లోపల ఇంకో సపరేట్ ఎక్స్ట్రా జిప్ కూడా ఇచ్చారు. చూడటానికి అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, అండ్ ఆల్సో సూపర్ గా ఉంది. అండ్ ఇది చాలా తక్కువ రేట్ లో ఉందండి, మనకి కేవలం 675 రూపీస్ కి మాత్రమే ఈ బ్యాగ్ అనేది మనకి అవైలబుల్ లో ఉంది. అండ్ దీంట్లో మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు రెడ్ కలర్ కనిపిస్తుంది, దీంట్లో ఇంకొక ప్యాటర్న్ ఉందండి. అండ్ మనకి ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో కూడా. మన ఫొటోస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్ లో. చాలా అంటే ఒక మెమరబుల్ మూమెంట్స్ ని ఫొటోస్ గా మార్చి మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో మన ఫొటోస్ ని అందంగా డెకరేట్ చేసుకోవడానికి మరింత అందంగా మనకి కలంకారీ డిజైన్ లో మనకి ఆల్బమ్ డిజైన్ చేశారు. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ఆల్బమ్. అండ్ మనకి అసలు చూడటానికి ఇంత అందంగా ఉంటే లోపల ఉండే మన ఫొటోస్ ఇంకెంత అందంగా ఉంటాయి చెప్పండి. ఆబ్వియస్లీ మన ఫొటోస్ అందంగా ఉంటాయి, అంత అందాన్ని మంచి ఇంత అందమైన ఆల్బమ్ లో స్టోర్ చేసుకుంటే మన ఆల్బమ్ కి ఒక బ్యూటిఫుల్ లుక్ కూడా ఇస్తాము. అండ్ ఇది కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ లోనే ఉందండి. ఇది కూడా మనకి కేవలం 650 రూపీస్ కి మాత్రమే ఉందండి ఆల్బమ్. మనకి బయట జనరల్ గా ఆల్బమ్స్ అనేవి చాలా కాస్ట్ లో ఉంటాయి, అండ్ ఆల్సో చాలా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు కదా. అసలు ఇంత మంచి తక్కువ కాస్ట్ లో ఇంత మంచి డిజైన్స్ వస్తున్నాయంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. లోపల ఫినిషింగ్ కూడా పేపర్ వర్క్ అనేది కూడా చాలా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇచ్చారు. చూడండి, వన్స్ చెక్ చేయండి మీరు, సూపర్ గా ఉందండి. అండ్ మనం ఎన్నో రకాల ఫొటోస్ స్టోర్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఒక 100 ఫొటోస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి, అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఆల్సో 100 ఫొటోస్ అంటే మన పెళ్లి ఫొటోస్ కానీ లేదంటే బర్త్డే ఫొటోస్ కానీ లేదంటే చిన్నప్పుడు ఫొటోస్ కానీ ఏదైనా సరే స్టోర్ చేసుకోవాలి అంటే ఒక మంచి ఆల్బమ్ కావాలి. కాబట్టి జనరల్ గా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆల్బమ్ చూపిస్తే ఆల్బమ్ కంటే అంటే మన ఫొటోస్ కంటే ముందు ఆల్బమ్ చూస్తారండి, అందుకంటే ఇది కంప్లీట్ గా హ్యాండ్ మేడ్. దీని మీద కూడా మంచి క్లాత్ తోటి డిజైన్ చేశారండి. ఇది లోపల మనకి కనిపించే పేపర్స్ కానీ లేదంటే మనకి పైన కనిపించే ఈ వర్క్ కానీ కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చెక్ చేయండి వన్స్. అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫొటోస్ కంటే ముందు ఆల్బమ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుతుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ ఆల్సో దీంట్లో మనకి చాలా కలర్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఉంది, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే అందరికి ఒకే కలర్ నచ్చదు కాబట్టి సో ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మనకి ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఫైల్స్ అనేవి స్టోర్ చేసుకోవాలి, అంటే ఇంపార్టెంట్ పేపర్స్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అవి స్టోర్ చేసుకోవడానికి మనకి ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో చాలా మంది ప్లాస్టిక్ ఇవి యూజ్ చేస్తుంటారు, కానీ కలంకారీ డిజైన్ లో ఇది కూడా ఒక ప్యాటర్న్ అండి ఫైల్ కి సంబంధించి. సో చూసారా, ఇది కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అండి. అండ్ మనకి దీంట్లో కూడా మనకి పాకెట్స్ ఇచ్చారు, అంటే మన ఫైల్స్ పేపర్స్ ఏ రేంజ్ లో ఉంటాయి ఏ సైజ్ లో ఉంటాయి వాటికి తగ్గట్టుగా అంటే స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకి చిన్నది ఇచ్చారు కదా, ఇది విజిటింగ్ కార్డ్ స్టోర్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.
అన్ని ఒకే చోట స్టోర్ చేసుకోలేం కదండి, కొన్ని వేరియేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాపీగా వీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా క్లాత్ తోటి డిజైన్ చేసిందండి, దీని స్పెషాలిటీ. ఆబ్వియస్లీ కలంకారీ డిజైన్స్ అంటేనే మనకి కంప్లీట్ గా మనకి హ్యాండ్ మేడ్ అండ్ ఆల్సో క్లాత్ తోటి, అంటే జనరల్ గా మనకి దొరికే వస్తువులతోటి తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్, ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇక్కడ కనిపించే మిర్రర్స్ అండ్ ఆల్సో దీని ఫినిషింగ్ కూడా. అండ్ ఇది మనకి ఫినిషింగ్ లో కూడా మనకి కంప్లీట్ గా క్లాత్ వర్క్ ఇచ్చారండి. అంటే కలంకారీ డిజైన్ అనేది మనకి చూడంగానే ఇది కలంకారీ డిజైన్ చేశారు అనేది మనకి పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది, అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఏం చూపించబోతున్నాను అనుకుంటున్నారా, జ్యువెలరీ బాక్స్ అండి. జ్యువెలరీ బాక్స్ అని అంటే చాలా ఇంపార్టెంట్, లేడీస్ కి బోల్డ్ రకాల జ్యువెలరీస్ ఉంటాయి. అవి నార్మల్లీ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా సరే స్టోర్ చేసుకోవడానికి ఒక మంచి బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నాకు ఇక్కడ మంచి జ్యువెలరీ బాక్సెస్ కనిపిస్తున్నాయండి. ఇవి కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండ్ ఇది చూస్తేనే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఏదైనా సరే అండి, ఇందాక నేను చూపించిన ఆల్బమ్స్ కావచ్చు, ఇప్పుడు చూపిస్తున్న జ్యువెలరీ బాక్సెస్ కావచ్చు, ఏదైనా సరే లోపల వస్తువులు చూసే బదులు ఫస్ట్ వచ్చిన వాళ్ళు పైన బాక్సెస్ ఇవే మెయిన్ గా చూస్తారండి, అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి బాక్సెస్. ఇది కూడా కంప్లీట్ గా మనకి క్లాత్ తోటి వర్క్ డిజైన్ చేసిందండి. అండ్ లోపల కూడా మంచి ఫినిషింగ్ అండ్ ఆల్సో మనం స్టోర్ చేసుకోవడానికి, అంటే ఇవన్నీ కంప్లీట్ గా మనం హ్యాంగింగ్ స్టోర్ చేసుకోవడానికి, ఇవి బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి, అండ్ ఇంకా చాలా వస్తువులు ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ కి కానీ, టాప్స్ కి కానీ, చైన్స్ కి కానీ. సో ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇవి మనకి కింద ఇలా అలాడకుండా లోపల కూడా వేసేసుకొని నీట్ గా, అంటే చూడటానికి నీట్ గా ఉంచుకోవాలి కాబట్టి సో ఇలా నీట్ గా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఇంకో ప్యాటర్న్ ఉందండి. సో అది మనకి ఇది ఏంటంటే కంప్లీట్ గా బ్యాంగిల్స్ బాక్స్. చాలా రకాల బ్యాంగిల్స్ ఉంటాయి కానీ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి, లేదంటే ఎక్కడైనా మనం క్యారీ చేయడానికి ఒక ఊరు వెళ్తున్నాం, లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ బ్యాంగిల్స్ తీసుకెళ్ళాలి, లేదా తీసుకెళ్తారు, నార్మల్గా తీసుకెళ్తే పగిలిపోతాయి. కానీ ఇలా తీసుకెళ్లారు అనుకోండి, సేఫ్ సైడ్గా ఉంటాయి, ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు, హ్యాపీగా మనం ఎక్కడికైనా సరే ట్రావెల్ చేయొచ్చు అండి వీటితోటి. అండ్ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి, అంటే చాలా నచ్చిన కలర్స్, అందరికి ఒకే కలర్ నచ్చదు కాబట్టి. అండ్ ఇంకొక జ్యువెలరీ బాక్స్ ఉందండి, ఇది ఒక ప్యాటర్న్ అనమాట. ఇందాక మనం ఒకటి చూసాం కదా, ఇది కూడా మనకి జ్యువెలరీ అండ్ ఆల్సో చైన్స్ అండ్ ఇంకేమన్నా ఉంటే అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. బ్యాంగిల్ స్టోర్ చేసిన తర్వాత మనకి కొంచెం స్పేషియస్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఇయర్ రింగ్స్ కానీ, చిన్న చిన్న టాప్స్ కానీ ఏదైనా ఉంటే అవి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనం చైన్స్ ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలి అంటే అవి హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. అండ్ మనకి ఇంకొక ప్యాటర్న్ ఉందండి, ఇది మనకి ట్రావెలింగ్లో మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది అనేది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, మరి ఎక్కువ వస్తువులు కాకుండా కొంచెం చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, అవి స్టోర్ చేసుకొని హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. అంటే మనం లాంగ్ జర్నీ అలా వెళ్తున్నప్పుడు మన జ్యువెలరీ అనేది పాడైపోకుండా సేఫ్ సైడ్గా ఉండాలి అంటే, అండ్ కొంచెం ఇట్లాంటి వాటిలో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు అండి. అండ్ దీంట్లో మనం ఎక్కువ వస్తువులు స్టోర్ చేసుకోలేకపోయినా మాక్సిమం వస్తువులు మనం ఏవైతే యూజ్ చేస్తామో అవి స్టోర్ చేసుకొని హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. సో అది దీని స్పెషాలిటీ. అండ్ ఆల్సో ఇది కూడా ఇవన్నీ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువులు కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండ్ ఆల్సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి. అండ్ సో ఇక్కడ మనకు కనిపించే ప్రతి ఒక్క ఐటమ్ అండి, అంటే మనం యూజ్ చేసినా చేయకపోయినా గిఫ్ట్స్గా ప్రజెంట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. అండ్ ఇవన్నీ కంప్లీట్గా ఎవరు ఎక్కువగా తయారు చేస్తున్నారు అనుకున్నారా, ఉమెన్స్ అండి. ఉమెన్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన సృష్టికి మూలం తల్లి అండ్ ఆల్సో తను కూడా ఒక ఉమెన్ కదండి. అండ్ చూసారు కదా, అంటే లేడీస్ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవే అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే వాళ్ళు మంచి కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా తయారు చేస్తే ఇంత మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న మిర్రర్ కావచ్చు, లేదంటే ఇక్కడ కనిపిస్తున్న వాల్కి హ్యాంగ్ చేసుకున్న డిజైన్స్ కావచ్చు, ఇది కూడా కంప్లీట్ క్లాత్ అండి. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండ్ ఆల్సో దీని మీద కనిపిస్తున్న ప్రింట్ కానీ, లేదంటే దీని మీద కనిపిస్తున్న డిజైన్ కానీ మొత్తం కంప్లీట్గా వీళ్ళు హ్యాండ్ మేడ్తో డిజైన్ చేసినవండి. అండ్ ఆల్సో చూడటానికే కాదు, మన వాల్కి, అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు గోడలకి హ్యాంగ్ చేసుకోవడానికి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటాయి అనుకుంటారు కదా, అలాంటి వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో మీ ఇంటిని మరింత అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఒక అమ్మవారి ఇది కనిపిస్తుందండి, అది కూడా కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండ్ ఆల్సో ఇది కూడా మనకి కంప్లీట్ క్లాత్ మీద డిజైన్ చేశారండి. ఇది కూడా ప్యూర్ క్లాత్ మీద డిజైన్ చేసింది. ఇది కూడా చూస్తున్నారు కదండి వాల్కి. అంటే దీంట్లో మనకి ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా మోడల్స్ ఉన్నాయండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చాలా రకాల పౌచెస్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఇవి కూడా మనకి చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి. అండ్ ఆల్సో జనరల్గా చాలా మందికి పెద్ద పౌచెస్ క్యారీ చేయాలంటే ఇష్టపడరు, అండ్ ఆల్సో సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తే ప్రతి ఒక్క వస్తువు కూడా కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండి. అండ్ మనకి ఇక్కడ సెల్ పౌచ్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఎంత ముద్దుగా ఉందో. అండ్ ఇది అంటే సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు. దీంట్లో మనం మనీ కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. దానికోసం మనకి సపరేట్గా ఒక జిప్ ఇచ్చారు. అండ్ ఆల్సో మనీ కూడా స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఒకటి క్యారీ చేసుకుంటే సరిపోతుంది.
అండ్ దీంట్లో మనకి ఇంకా కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది కంప్లీట్ రౌండ్ ఉంది. అండ్ ఆల్సో ఇది కూడా సూపర్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. కాకపోతే ఇది మొబైల్ కంటే ఎక్కువ మనీ క్యారీ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి, చూసారా ఎంత క్యూట్గా ఉందో, ఎంత ముద్దుగా ఉందో చూడటానికి. అండ్ ఆల్సో ఇది క్యారీ చేసేటప్పుడు చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. అంటే నలుగురిలో వెళ్ళినప్పుడు మనకంటే ఎక్కువ మన పర్సన్ చూస్తారేమో, అలాగే ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్. అలా చూస్తుంటేనే ఏది కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. అసలు నాకు కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉన్నాను, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ మనకి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ కనిపిస్తుందండి, ఇది కూడా సూపర్గా ఉంది. దీంట్లో మనం మొబైల్ కూడా క్యారీ చేసుకోవచ్చు హ్యాపీగా, డిఫరెంట్గా. అండ్ ఆల్సో దీంట్లో మనం మనీ క్యారీ చేయొచ్చు, ఏటీఎంస్ కార్డ్స్ కానీ లేదంటే మనీ కానీ సెల్స్ కానీ ఏదైనా సరే క్యారీ చేయొచ్చు, అంత డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్సో అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ మనకి 200 లోపు ఉన్నాయండి. అండ్ ఆల్సో 100 నుంచి 200 లోపు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఇది కూడా సూపర్గా ఉంది కదా. సో దీంట్లో కూడా మనకి జ్యువెలరీ క్యారీ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న వస్తువులు ఏదైనా ఉంటే మనకి అవి కూడా క్యారీ చేయొచ్చండి. మనం అంటే బయటకు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు, చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా కొన్ని క్యారీ చేసుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ వేసుకుంటాము అక్కడికి వెళ్ళేసుకోవచ్చు. బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇంపార్టెంట్ వస్తువులు హ్యాపీగా అవి కూడా స్టోర్ చేసుకొని హ్యాపీగా తీసుకెళ్ళి వేసేసుకోవచ్చు అండి. ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్ మేడ్. అండ్ ఆల్సో ఇది కూడా కంప్లీట్ క్లాత్తో డిజైన్ చేసిందండి. దీని మీద కనిపిస్తున్న వర్క్ కానీ ఈ క్లాత్ కానీ కంప్లీట్గా హ్యాండ్ మేడ్. అండ్ ఇంకొక సూపర్ రెడ్ కలర్ పర్స్ ఉందండి, సూపర్గా ఉంది కదా, క్యారీ చేయడానికి ఎంత స్టైలిష్గా ఉందో చూడండి. ఇది కూడా కంప్లీట్గా క్లాత్తో డిజైన్ చేసిందండి, సూపర్గా ఉంది. లుక్కే కాదండి, ఇది ఒక ప్యాటర్న్ కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అండ్ లోపల కూడా చాలా స్టైలిష్ లుక్ ఇచ్చారు. అంటే మనకి మార్కెట్లో దొరికే పర్సుల కంటే ఇవి కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి, సూపర్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూస్తే అసలు ఎవరైనా వదులుతారా చెప్పండి, కంప్లీట్ ఏదో ఒక్కటైనా కొనుక్కుంటారు. అంత ఏది కొనుక్కోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు, అట్ లాస్ట్కి ఏదో ఒకటి కొనేసుకుంటారు అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో దీంట్లో ఇంకొక ప్యాటర్న్ ఉందండి, ఇది కూడా సూపర్గా ఉంది, స్టైలిష్గా కూడా ఉంది. అండ్ మనం జనరల్గా మార్కెట్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా క్యారీ చేసేసుకున్నాం అనుకోండి, అసలు మనకంటే ఎక్కువ మన పర్సనల్ని చూస్తారు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి. అండ్ మనకి వుడెన్ తోటి మనకి పట్టుకునేది ప్రతి ఒక్కటి వుడెన్తో ఇవ్వడం వల్ల దీనికి కంప్లీట్ డిఫరెంట్ లుక్ కూడా వచ్చింది. అండ్ ఇది కూడా కంప్లీట్గా మనకి హ్యాండ్ మేడేనండి. అండ్ ఇంకొక గ్రీన్ కలర్ పౌచ్ ఉంది, సూపర్గా ఉంది కదా. అండ్ ఇది చూడటానికి ఎంత అట్రాక్షన్, గ్రీన్ కలర్ అంటే ఆబ్వియస్లీ చాలా మంది ఇష్టపడుతుంటారు. అండ్ ఆల్సో ఈ కలర్ చూడటానికి అండ్ ఆల్సో క్యారీ చేసేటప్పుడు కూడా చూడండి ఎంత స్టైలిష్గా ఉందో, లుక్ కూడా సూపర్గా ఉంది. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. అండ్ మనకి మార్కెట్లో దొరికే వీటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తున్నారు కదా. అండ్ వీటి రేట్ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి. అండ్ ఇంత బ్యూటిఫుల్ ఐటమ్స్ని మీరైతే వదులుకుంటారో చెప్పండి, నేనైతే అస్సలు వదులుకోను. అండ్ దీంట్లో ఆబ్వియస్లీ చాలా ఐటమ్స్ నేను కొనుక్కోబోతున్నాను. సో నాతో పాటు మీరు కూడా కొనుక్కోవాలంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చేసేయండి. వన్స్ అగైన్ మీకు అడ్రస్ చెప్తున్నాను, ద్వారకా ప్లస్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ అండి. ఇవాళ మనం ఉమెన్స్ వరల్డ్లో బ్యూటీ సెగ్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఇవాళ బ్యూటీ సెగ్మెంట్లో నేను టాటూ గురించి చెప్పబోతున్నాను అండ్ వేయించుకోబోతున్నాను. అసలు ఇవాళ రేపు కాలేజ్ గర్ల్స్ కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన డిజైన్స్ అండ్ ఆల్సో వాళ్ళకి నచ్చిన పిక్చర్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, నెయిల్స్ కావచ్చు, ఎన్నో రకాల టాటూ డిజైన్స్ వేయించుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న ఫ్యాషన్ కూడా టాటూ వేయించుకోవడం. సో టాటూలో మనకి 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయండి. టెంపరీ వేయించుకునే వాళ్ళు ఉంటారు అండ్ ఆల్సో పర్మనెంట్ వేయించుకునే వాళ్ళు ఉంటారు. సో పర్మనెంట్ వేయించుకునేటప్పుడు కొంచెం ఆలోచించి వేయించుకోవాలి, ఎందుకంటే అది మనకి లైఫ్ లో ఉంటుంది కాబట్టి. టెంపరీ అంటే ఆబ్వియస్లీ మనం వేయించుకొని ఒక 1 వీక్ లో అలా మనం ఎన్ని రోజులు కాపాడుకుంటే అన్ని రోజులు ఉంటుంది, తర్వాత మనం రిమూవ్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. సో ఇవాళ నేను ఓమ్ టాటూ స్టూడియోస్ లో ఉన్నాను అండ్ నాతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ నాకు టాటూ వేయడానికి. అండ్ నేను కేఎన్ఏ లెటర్ వేసుకోబోతున్నాను, ఎందుకంటే అది మా మమ్మీ పేరండి, కృష్ణకుమారి అండ్ మా మమ్మీ పేరు. సో నాకు చాలా ఇష్టం, అంటే పేరెంట్స్ రుణం ఎన్ని జన్మలు అయితే తీర్చుకోలేను కాబట్టి ఇలా అయినా నా లైఫ్ లో ఉంచుకోవాలని నేను ఈ టాటూ వేయించుకోబోతున్నాను. అండ్ కేఎన్ఏ లెటర్ అండ్ 1 ఇంచ్ లో వేయించుకోబోతున్నాను. సో అది ఎలా వేస్తారు అండ్ దానికి ప్రాసెస్ ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హాయ్ శ్రీనివాస్ గారు. సో చెప్పండి సార్, టాటూ వేయించుకోవడానికి అసలు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ప్రాసెస్ అంటే ఆలోచించుకోవాలి, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని టాటూ వేయించుకోవాలి. సో టాటూలో ఎటువంటి ఏమి రియాక్షన్స్ ఏమి ఉండదు. సపోజ్ కస్టమర్స్కి ఎవరికైనా డస్ట్ ఎనర్జీ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు టాటూ వేసుకోవద్దు. ప్లస్ స్కిన్ సర్జరీ అంటే స్కిన్ రియాక్షన్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు టాటూ వేయించుకోవద్దు. వాళ్ళ స్కిన్కి ఏమైనా రియాక్షన్స్ ఉంటాయి కదా, డస్ట్ ఎనర్జీ వల్ల మేము దానికి టాటూ వేయించుకోవద్దు. సో
ఇవన్నీ ఏం లేకపోతే 100% సేఫ్. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటండి టాటూ? అండ్ నేను ఇప్పుడు కేఎన్ఏ లెటర్ వేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఆల్సో చైనీస్ది. సో ఇవాళ నాకు అది అయిపోతున్నారు మీరు. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మేము సైజ్ చూసుకున్నాము. 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ వేస్తున్నాము. సో అది ఎలా వేస్తున్నామో చూస్తున్నాము. ఓకే, స్టార్ట్. ఇది పెట్టండి మీరు. ఓకే, సో అంటే ఇది మనకి స్టేబుల్ గా ఉండడానికి స్టేబుల్ ఫిక్స్ అన్నమాట. ఓకే, ఇలా పెట్టండి. ఓకే. సో టెంపరరీ మోర్లీ 3 or 4 days ఉంటుంది. 4 days ఉంటుంది. సో అంటే మనకి సోప్ అది అప్లై చేసినప్పుడు పోతుంది కాబట్టి దాని అక్కడ వాటర్ తడవకుండా ఉండాలి. ఓకే, ఇది వేయించుకున్న తర్వాత మనం ఎన్ని డేస్? మినిమం ఒక 4 days దీనికి వాటర్ తలవకుండా కాపాడుకోవాలి. ఓకే 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 ఓకే, స్టార్ట్. సో ఇప్పుడు నేను పర్మనెంట్ టాటూ వేయించుకోబోతున్నాను. అండ్ ఆల్సో కే లెటర్, అది కూడా చైనీస్ లో అండి. ఇక్కడ స్ప్రే చేశారు కదా? స్ప్రే చేశాను. ఓకే, అది ఏం స్ప్రే అండి? ఇది టాటూ ప్రింట్ వాడడానికి స్ప్రే చేస్తాం. ఓకే అండి. కొద్దిగా చాలా నొప్పి వస్తుంది. సో అంటే కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తే హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ నేను నీడిల్ పెడుతున్నా. యూస్ ఫ్రెష్ నీడిల్, ఏదైనా సరే యూజ్ అండ్ త్రో ఉంటుంది. A to Z అని. నీడిల్ పాయింట్ వచ్చేసి 3 RL. ఇది 3 RL అని అంటాం మేము. ఆల్రెడీ మీరు రోజుకి ఎన్ని వేసుకుంటారండి? కస్టమర్ బట్టి ఉంటుందండి. ఓకే, రైట్. సో నేను బ్లాక్ కలరే వేసుకోవాలనుకుంటున్నాను కదా. మీకు అందులో రెడ్ కావాలంటే రెడ్ కూడా వస్తుంది. సో బ్లాక్ వేసుకుంటే మీ ఇష్టం, అది ఏది కావాలంటే అది వేసుకోండి. సో మాకు ఈవెన్ మా నెయిల్స్ కూడా తలగకూడదు కస్టమర్ స్కిన్కి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అంటే కస్టమర్స్కి నెయిల్స్ కూడా తగలకుండా అండ్ ఆల్సో ఒకరికి వాడిన నీడిల్ ఇంకొకరికి వాడకుండా ఫ్రెష్ నీడిల్స్ ఇస్తున్నారు. అండ్ గ్లౌజెస్ కూడా వేసుకుంటున్నారు. ఎందుకంటే మేబీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి, అంటే ఒకరి నుంచి ఒకరికి మేబీ అంటే ఇది మన స్కిన్లోకి వెళ్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులే, అంటే ఒకరికి వేసిన బ్లడ్ ఇంకొకరికి అంటుతే దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. సో ఫ్రెష్ నీడిల్ అండ్ ఆల్సో గ్లౌజెస్ కూడా వేసుకుంటున్నారండి. అంటే గోర్ తగిలినా కూడా మేబీ ఏమన్నా ప్రాబ్లం అయిపోతుందేమోనని చెప్పి సో అన్ని జాగ్రత్తలు తీసుకొని వేస్తున్నారు. సో అంటే మనం ఒక టాటూ వేయించుకున్నా కానీ ఏదైనా సరే అది లైఫ్ లాంగ్ ఉండడానికి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో సో వాళ్ళు కూడా అన్నే జాగ్రత్తలు తీసుకుంటున్నారండి. అండ్ ఆల్సో దీంట్లో మనకి చాలా కలర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కొంతమందికి కొన్ని రకాలు చాలా ఇష్టాలు ఉంటాయి. ఫస్ట్ నేను బ్లాక్ కలర్లో వేయించుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్సో నా స్కిన్ టోన్ కొంచెం ఎల్లో ఇష్యూ ఉంది కాబట్టి నాకు బ్లాక్ కలర్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో నేను కే లెటర్ కంప్లీట్గా నేను బ్లాక్ కలర్లో వేయించుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఓకే అండి. ఇంకు బయటికి వెళ్ళిన తర్వాత ఓన్లీ 5 minutes లైఫ్ ఉంటుంది. చిన్న బాల్స్లో వేసుకుంటే మేము అది పెట్టుకొని చేస్తాం మేము. మమ్మీ బాగా పెయిన్ వస్తుందండి. ఓకే, సో ఫ్రెండ్స్ అంటే నొప్పి అని మనం ఫీల్ అయితేనే నొప్పి అండి, లేదంటే అంత హెవీగా అయితే ఏం లేదు, నొప్పి నార్మల్గా ఉంది. అండ్ అంటే మనకి ఇంజెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో యాక్సిస్ అలాగే ఉంది. నాకైతే అంత హెవీ పెయిన్ అయితే ఏం రావట్లేదు. సో ఫైన్. అంటే ఇందాక నేను చెప్పినట్టు కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తే ఏదైనా సరే చాలా హ్యాపీగా వేయించేసుకోవచ్చు అనమాట. అండ్ నేను వేయించుకున్నది చాలా చిన్న టాటూ అండి, అండ్ 1 inch ఇది. అండ్ చాలామంది చాలా రకాల టాటూస్ వేయించుకుంటారు, కొంతమందికి పెద్ద పెద్ద టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ ఏదైనా అంతేనండి, కొంచెం మన నొప్పిని భరిస్తే హ్యాపీగా మనకు లైఫ్ లాంగ్ మన ఇష్టాన్ని లైఫ్ లాంగ్ కాపాడుకోవచ్చు. అంటే మళ్ళీ మళ్ళీ వేయించుకోలేం కదా. సో వేయించుకునేది ఒక్కసారైనా కొంచెంసేపు భరిస్తే చాలు. ఓకే, సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. సో ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూడండి ఫ్రెండ్స్. సో
సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది. బ్లాక్ కలర్ ఫిల్ చేశారు అండ్ ఇప్పుడు ఒక జెల్ అప్లై చేశారు. సో ఏంటండి టాటూ జెల్ అనమాట. ఓకే అండి. సో టాటూ సరిగ్గా వచ్చిందో లేదో అది పెట్టి చూసుకుంటాము, రాకపోతే ఇంకోసారి మళ్ళీ కవర్ చేస్తాము. ఓకే అండి. సో చాలా మందికి ఏంటంటే టాటూస్ అంటే ఇష్టం ఉంటుంది కానీ భయపడుతూ ఉంటారు. హ్యాపీగా ఏం భయం లేదండి, చాలా నొప్పి అయితే ఏం లేదు, నార్మల్ గా ఉంది. అండ్ చాలా బ్లడ్ పోతుంది, లేదంటే చాలా రకాల భయాలు ఉంటాయి. ఏం భయాలు పెట్టుకోకర్లేదండి, చాలా సింపుల్ గా చాలా హ్యాపీగా ఉంది. సో చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ పడింది. ఇంకొక వన్స్ అప్లై చేస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ వచ్చేస్తుంది. సో సెకండ్ టైం కొంచెం థిక్గా అప్లై అయింది అండ్ ఓకే అండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకే అండి. సో చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది అండ్ లాస్ట్ కొంచెం ఫిల్లింగ్ ఉందండి. సో అంటే ప్యాచెస్ ఏమన్నా ఉంటే అది మొత్తం అడ్జస్ట్ చేసేస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో టాటూ అయితే. లెక్క తీసుకుంటారా లేదంటే టాటూని బట్టి తీసుకుంటారా అండి? టాటూని బట్టి తీసుకుంటాం, ప్లస్ ఇంచెస్ లెక్క కూడా ఉంటుంది. జస్ట్ 1 ఫిగర్ ఓన్లీ ఆల్ఫాబెట్ 1 ఫిగర్. సో దీనికి మేము 1000 రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తాం. మినిమం 1000, 1500 అట్లా బట్టి తీస్తాం అనమాట. ఓకే అండి. సో ఇది అయిపోయిందా? సో ఇది ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే. ఓకే. జస్ట్ ఇదంతా నేను డస్ట్ అంతా క్లీన్ చేసి నీట్ పెట్టేసిస్తాను. చాలా సింపుల్ గా చాలా సూపర్ గా మంచి టాటూ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇంత బ్యూటిఫుల్ టాటూ నాకు వేసినందుకు. అండ్ ఇది మా మమ్మీకి పేరు అండ్ లైఫ్ లాంగ్ ఉంచుకోవాలనుకున్నాను అండ్ ఉంచుకోబోతున్నాను. సో ఇంత బ్యూటిఫుల్ టాటూ అండ్ మా మమ్మీకి ఇది నేను సర్ప్రైజ్ గా చూపించబోతున్నాను. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మేము టాటూ వేసిన తర్వాత ఆయింట్మెంట్ ఫ్రీగా ఇస్తాం అనమాట. సో ఈ టాటూ కొంచెం డిజైన్ కానీ కలర్ కానీ షేడ్ కాకుండా ఆయింట్మెంట్ ఇస్తాం. సో దీని తర్వాత మీరు ఇది అయిపోయిన తర్వాత డైలీ 3-4 టైమ్స్ పెట్టాలి. ఇది అయిపోయిన తర్వాత మీరు వాజ్లైన్ కానీ ఏదన్నా పెట్టవచ్చు. సో మినిమం ఒక 3-4 డేస్ కొద్దిగా వాటర్ పడకుండా సో డైలీ 3-4 టైమ్స్ ఆయింట్మెంట్ పెట్టాలి. ఇది ఆయింట్మెంట్ పెడితే కలర్ బాగా వస్తుంది. సో ఆయింట్మెంట్ కానీ వాజ్లైన్ ఏది కానీ యూజ్ చేయకపోతే టాటూ మొత్తం డల్ అయిపోతుంది. సో వన్స్ అగైన్ ఇంకో సిట్టింగ్ కూర్చోవాల్సి వస్తుంది. సో ఇది కాపాడుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ మనం యాంటీబయాటిక్ ఇస్తున్నారండి అండ్ ఇది యూజ్ చేయాలి కంపల్సరీ. అండ్ ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలండి? జస్ట్ ఒక 1 వీక్. ఒక 1 వీక్ ఇది యూజ్ చేస్తే కనుక హ్యాపీగా మనకి ఈ కలర్ అనేది పోకుండా అండ్ పర్మనెంట్ గా ఉంటుంది అండ్ డల్ అవ్వకుండా ఉంటుంది కలర్ అనేది. సో చూసారు కదా ఒక బ్యూటిఫుల్ టాటూ అవుట్పుట్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు వన్స్ అగైన్ అండ్ ఇంత మంచి బ్యూటిఫుల్ టాటూ నాకు ఇచ్చినందుకు అండ్ వేసినందుకు అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో మచ్. సో ఫ్రెండ్స్ మీరు కూడా మీకు నచ్చిన టాటూస్ హ్యాపీగా వేయించేసుకోవచ్చు. సో ఈ స్టూడియోస్ ఎక్కడ ఉంది అంటే రాజ్భవన్ రోడ్లో బాటా షోరూమ్ ఆపోజిట్లో ఉందండి ఓం టాటూ స్టూడియోస్. అండ్ హ్యాపీగా మీరు కూడా వచ్చి మీకు నచ్చిన టాటూస్ వేయించుకోండి. సో ఇవాళ ఉమెన్స్ వరల్డ్ సెగ్మెంట్ మీకు బాగా నచ్చింది కదా. నెక్స్ట్ సెగ్మెంట్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ముందు ఉంటుంది మీ జాహ్నవి. అండ్ కీప్ వాచింగ్ ఎంజాయ్. దిస్ ఇస్ జాహ్నవి సైనింగ్ ఆఫ్.